జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. చూడు జానకి, నీ కూతురు ఎలా ఏడుస్తుందో. దీన్ని వదిలేసి ఎలా వెళ్ళబుద్దవుతుందే నీకు? కొంచెం కూడా కనికరమే లేదా నీకు? అమ్మా, అమ్మా, తను ఈరోజు కాకపోతే రేపైనా ఓ ఇంటికి వెళ్లాల్సిందే కదత్తయ్యా. అప్పుడైనా ఈ ఎడబాటు తప్పదు కదా. అందుకే ఇప్పుడు కష్టంగా ఉన్నా తర్వాత అలవాటవుతుంది. ఇక నుంచి అమ్మ నాన్న అన్నీ మీ నాన్నే. వెళ్ళొస్తానత్తయ్యా. భగవంతుడా, ఇలాంటి పరీక్ష పెట్టావేంటయ్యా? దేవతలాంటి జానకి మమ్మల్ని వదిలేసిపోతే మా కష్టం నీకు తెలియంది కాదు. వచ్చావరా రఘు? జానకి వెళ్ళిపోతుంది చూడరా. మేమెంత చెప్పినా మా మాట వినట్లేదు. మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతానేమోనని చాలా భయపడ్డాను. కానీ ఆ దేవుడున్నాడు. మీరు సమయానికొచ్చారు. మీకిచ్చిన మాట ప్రకారంగా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానండి. పద. రఘు, నువ్వైనా చెప్పరా ఆగమని. అమ్మా, నీ కోడలు చనిపోయిన తన చెల్లెలికి మాట ఇచ్చింది కాబట్టి అదే చెల్లెలి కోసం నన్ను కాదని, కడుపున పుట్టిన బిడ్డను కాదని, దేవాలయం లాంటి ఈ ఇంటిని కాదని వెళ్ళిపోతాను అంటోంది. అందరినీ వదులుకోవడానికి సిద్ధపడ్డ తనని ఆపి మాత్రం ప్రయోజనమే ఉంది. చెల్లెలికిచ్చిన మాట కోసం వెళ్ళడం లేదు. నా భర్తకిచ్చిన మాట కోసం వెళ్తున్నాను. మాట ఇచ్చింది నువ్వు. రామలక్ష్మిని సరిగ్గా పెంచకపోతే ఇంట్లోంచి వెళ్తానన్నది నువ్వు. పంపిస్తానని నేననలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళి నన్నింకా అల్లరిపాలు చెయ్యాలని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.